భూ కబ్జాలకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా తన అక్రమాలకు అడ్డు వచ్చే వారిపై కూడా అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు కూడా చేయించుతున్నారని ఆరోపించారు. ఇకైతే అతని ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం ఎవరి జీవితాన్నైనా ఫలంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. చివరికి ఏమీ తెలియని ఆవేశపరుడైన తన కుమారుని కూడా ఉసుగొల్పి దాడులకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఎక్కడ తన అవినీతి అక్రమాలకు భాగోతం బయటపడుతుందన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులతో అంటకాగుతున్నాడని విమర్శించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అనుకోండి, వ్యవహరించండి అని నిస్సిగ్గుగా వారితో మాట్లాడారని స్వయన ఒకరిద్దరు మంత్రులే విషయాన్ని చెప్పినట్లు వివరించారు. తను చెబుతున్నది నిజమని, తడి బట్టలతో ఆలయంలో ప్రమాణం చేస్తారని, మరికాదు అబద్ధమని ఆయన ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. అయితే తన సవాల్కి రేపటిలోగా ప్రతిస్పందించాలని మరోమారు సవాల్ చేస్తారు. ఇలాంటి భూ కబ్జాకోరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ క్షమించదని అన్నారు. ఇక అనంతరం ఇటీవల భూభారతి సదస్సులో పాల్గొన్నందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి సీతక్కలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సూపర్ 6 అయినందున పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు, అధికారులకు, రైతులకు, ప్రజలకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో కొత్తగా ఏర్పాటైనటువంటి బోరజ్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దయచేసి ఈ బోరజ్ మండలాన్ని భూభారతిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని సందర్శించమని కోరిన వెంటనే వారు మా విజ్ఞప్తిని మన్నించి వెంటనే తక్షణం అప్పటికప్పుడు బోరజ్ లో పూసాయి గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంత్రుల పర్యటన విజయవంతం చేసినటువంటి రైతులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భూమి సమస్యలు సత్వరం పరిష్కరించడానికి భూభారతి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపుతుంది. భూభారతి ద్వారా గరీబోళ్ళందరికీ కూడా, సాదా బైనామాలున్న వారికి కూడా మేలు చేకూర్చే విధంగా, పేదలకు పరిష్కారం చూపే విధంగా ఒక 100 సంవత్సరాలు నిలిచిపోయేటువంటి చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని. ఆ హామీని నిలబెట్టుకొని ఆ దుర్మార్గపు చట్టాన్ని తొలగించి భూభారతి చట్టాన్ని గరీబోళ్ల కోసం, పేదల కోసం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన ఆదిలాబాద్ లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు, దారుణాలు, ల్యాండ్ మాఫియా, భూముల్ని కబ్జా చేసే మాఫియాని పెంచి పోషిస్తున్నటువంటి పాయల్ శంకర్ గారు ప్రజా సంక్షేమం గాలికి వదిలిపెట్టి పైరవీళ్లల్లా, కబ్జాలల్లా వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తా ఉన్నారు. ఈ మధ్య ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో అవినీతిలో నంబర్ 1 ఎమ్మెల్యే ఎవరంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు వచ్చింది. అందరూ కూడా హైదరాబాద్ లో మేము పోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు, ఏందయ్యా ఈ పాయల్ శంకర్ ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నాడని. పొద్దున్న లేస్తే భూముల మీద పైరవీలు, భూముల కబ్జాలు, ఆ కబ్జా భూమికి ఎన్ఓసి కావాలి, ఈ కబ్జా భూమికి ఎన్ఓసి కావాలని తిరుగుతా ఉన్నాడు. సెక్రటరియేట్ లో పొద్దున లేస్తే వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడానికి పైరవీలు చేసేటువంటి ఫైల్స్ ని పట్టుకొని సెక్రటరియేట్ అంతా తిరుగుతా ఉన్నాడు. మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ప్రభుత్వ అధికారుల చుట్టూ వ్యక్తిగతంగా తన భూములు కబ్జా చేయడానికి, తన భూముల్ని అక్రమంగా సంపాదించినటువంటి భూముల్ని, కబ్జా చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికే 385 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో పాయల్ శంకర్ కబ్జా చేసినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ లోనే నంబర్ 1 కబ్జా రాయుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరే చెప్తా ఉన్నారు.
ఇంకొక దారుణమైనటువంటి పాయల్ శంకర్ ఎంత నీచానికి ఒడిగడుతున్నాడంటే, మంత్రుల ఒక క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్పినటువంటి పదాల్ని మీకు చెప్తా. ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ మంత్రి గారు పాయల్ శంకర్ యొక్క భాగోతాన్ని నాకు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. అతను ఏమంటుండంటే, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి, కాంగ్రెస్ పెద్దలతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగ నాటకాలు రాయబారాలు, నేను మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకొని నడవండి. ఎంత దుర్మార్గానికి నీచానికి ఒడిగట్టిండి ఈ పాయల్ శంకర్. ఇది స్వయాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం. పాయల్ శంకర్, నీ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించుకోవడానికి, నీ అల్లుడి పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ పేరు మీద వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్ర పాయల్ శంకర్. నేను పాయల్ శంకర్ కి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకుని నడవండి అని, నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నావు పైరవీల కోసం, నీ కబ్జా భూముల రెగ్యులరైజేషన్ కోసం. ఈ మాట గనక తప్పని నువ్వు నిరూపిస్తే, నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది, నాకు ఒక కూతురున్నది, నీకు ఒక కూతురున్నది, నేను తడిగుడ్డలతో తడి బట్టలతో ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. పాయల్ శంకర్, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని అన్న మాటలు 1000% నిజం. దీనికోసం తడి బట్టలతో యాపల్గూడ శివ మార్కండేయ ఆలయంలో గాని, జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గాని, పెండల్వాడ హనుమాన్ మందిర్లో గాని నేను నా తడి బట్టలతో నా బిడ్డ మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తా ప్రజలందరికీ. నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే, నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి. పాయల్ శంకర్, సిద్ధమేనా? ఎంత నీచానికి ఒడిగట్టినావు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కాంగ్రెస్ పెద్దల్ని కలిస్తే నిన్ను చీగొట్టిండ్రు, దగ్గరికి రాణిస్తలేరు నిన్ను. నీలాంటి కబ్జా కోరుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అపవిత్రం అవుతుంది. నీలాంటి పైరవికారుణ్ణి, భూ కబ్జా భూ మాఫియా నడిపేటువంటి వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు. నీ నీచమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని నువ్వు ఏ విషయంలో అయితే మంత్రులతో మంత్రి గారి పేషీల్లో వెళ్ళి చెప్తా ఉన్నావు అంటే, నీ కబ్జాలు ఇట్లాగే కొనసాగాల, నీ భూమాఫియా ఇట్లాగే కొనసాగాల అని నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమైన పరిష్కారమయ్యేలా అధికారులు